బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక గులాబీ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఇక ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో భేటీ అయ్యారు. ఈ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇన్ని రోజులు దూరం పెట్టినటువంటి కేసీఆర్ ఎందుకు ఇప్పుడు కవితను కలుస్తున్నాడు? ఇన్ని రోజులు తండ్రిని కలవని కవిత ఎందుకు మరి ఫామ్ హౌస్కి వెళ్ళి కలుస్తుంది? కేవలం కుమారుడికి ఆశీర్వాదం ఇప్పించడానికేనా, లేకపోతే రాజకీయంగా ఏదైనా చర్చించడానికి కల్వకుట్ల కవిత ఫామ్ హౌస్కి వెళ్ళిందా? అసలు ఫామ్ హౌస్లో ఏం జరిగింది? కేసీఆర్ కవిత మధ్య జరిగినటువంటి చర్చ ఏంటి? రైట్, ఒకసారి తొలి వెలుగు స్క్రీన్ మీద మనం విజువల్స్ చూస్తున్నాం. గతంలో అనేక మార్లు కల్వకుట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్వకుట్ల కవిత తండ్రి అయినటువంటి కేసీఆర్ని కలవాలనుకుంది, అయినప్పటికీ కలవలేనటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో తండ్రికి లేఖ సైతం రాసినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ప్రస్తుతం మరి కల్వకుట్ల కవిత తన కుమారుడికి ఆశీర్వాదం కోసం ఏదైతే ఫామ్ హౌస్కి వెళ్ళి కలిసినటువంటి అంశం చర్చనీయాంశంగా మారింది. మరొక లేఖ కూడా కల్వకుట్ల కవితకు సంబంధించి ఉందంటూ ఒక చర్చ కూడా జరుగుతుంది. ఒక్కసారి దానికి సంబంధించిన పూర్తి అంశం కనుక చూస్తే, గులాబీ అధినేత కేసీఆర్తో ఎమ్మెల్సీ కవిత ఫామ్ హౌస్లో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తుంది. అసలు ఎందుకు కలిసింది? తాజా రాజకీయాలపై ఏమైనా చర్చించారా? కేవలం కుమార్తెకి కేసీఆర్ ఆశీర్వాదం కోసమే వెళ్ళిందా? ఇంకేమైనా మాటామంతని నిర్వహించారా అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. కవిత తిరిగి హైదరాబాద్కు వచ్చిన వెంటనే హరీష్ రావు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ కవిత చిన్న కుమారుడు ఆర్య ఇక గ్రాడ్యుయేషన్ విద్య కోసం అమెరికా వెళ్తున్నాడు. ఈ తరుణంలో కాలేజీలో చేర్పించేందుకు కవిత సైతం వెళ్తున్నారు. ఈ తరుణంలో తాత ఆశీర్వాదం కోసం కవిత తన కుమారుడు ఆర్యతో కలిసి ఎర్రవల్లికి వెళ్ళారు. సుమారు గంటకు పైగా కవిత అక్కడే ఉన్నారు. కేసీఆర్ ఆర్యకు ఆశీర్వాదం ఇచ్చారు. ఈ సందర్భంలో ఏం మాట్లాడారు? తాజా రాజకీయాల చర్చకు వచ్చాయా? ఈ మధ్యకాలంలో పార్టీలో జరుగుతున్న పరిణామాలు, రాఖీ పౌర్ణమి కేటీఆర్ అందుబాటులో లేకపోవడం తదితర అంశాల్ని ఏమైనా చర్చించారా అనేది చర్చ ఇప్పుడు ఊపందుకున్నది. కేవలం ఆశీర్వాదం మాత్రమే కేసీఆర్ ఇచ్చి పంపారా అనేది కూడా పార్టీలోనూ జోరుగా చర్చ జరుగుతున్నది. కవిత ఎప్పుడైనా తన తండ్రికి పార్టీలో జరుగుతున్న పరిణామాలను లేఖ రూపంలో అందజేస్తుంది. ఈ భేటీ సందర్భంగా కవిత పార్టీలో జరుగుతున్న పరిణామాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నేతల వైఖరి, చేస్తున్న ప్రకటనలు, మీడియా ముందు మాట్లాడుతున్న వ్యాఖ్యలు, తనను ఇబ్బందికి గురి చేస్తున్న అంశాలపై ఏమైనా లేఖను కవిత ఇచ్చారా అనేది హాట్ టాపిక్గా అయింది. అయితే కవిత లెటర్ ఇచ్చే సమయంలో ఎవరు ఉండరు. ఇప్పుడు కూడా ఆమె లెటర్ ఇచ్చారా లేదా అనేది కూడా ఎవరికీ తెలీదు. ఇప్పటికే వరంగల్ సభపై కవిత ఇచ్చిన లేఖ బయటకు రావడం పార్టీని ఓ కుదుపు కుదిపింది. పార్టీలోని లుసుకులను ఎత్తు చూపింది. అలాంటిది ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఆ లేఖలో చేసిందా అనేది కూడా చర్చకు దారితీసింది. ఇక ఎర్రవల్లి నుంచి కవిత బయటకు రాగానే కేసీఆర్తో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు పలువురు నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఎందుకు అత్యవసరంగా భేటీ అయ్యారు? కావాల్సిన అవసరం ఏమొచ్చింది? కవితపై ఏమైనా ఫిర్యాదు చేశారా? లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, కాళేశ్వరం, బనకచెర్ల ప్రాజెక్టులపై అనుసరించాల్సిన అంశాలపై, పార్టీ బలోపేతంపై చర్చించారనేది కూడా చర్చ జరుగుతున్నది. ఇంతకు ఏం మాట్లాడారనేది రాజకీయ వర్గాలను విస్తృత చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కవిత పార్టీ నేతలపై పరోక్షంగా ఎవరి పేరు ఎత్తకుండానే విమర్శలు ఎక్కుపెట్టింది. ఈ సందర్భంగా వచ్చినప్పుడల్లా నేతల తీరును అధికార పార్టీ కంటే ఘాటుగా విమర్శలు చేస్తుంది. దీంతో సొంత పార్టీలోనే విపక్షం అనేది చర్చ జరుగుతున్నది. మరోవైపు కవిత జాగృతి కమిటీలతో ముందుకెళ్లడం, సంస్థను బలోపేతం చేస్తుండడంతో పార్టీకి సైతం ఇక గడిపడుతున్నది. స్థానిక సంస్థల ఎన్నికల ముందు ఇది పార్టీ గెలుపునకు మైనస్ అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఈ తరుణంలో హరీష్ రావుతో పాటు నేతల భేటీ కావడం ఏమై ఉంటుందనే చర్చ జోరంచుకుంది. ఇక ఏది ఏమైనా గత కొంతకాలంగా గులాబీ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరిపై విమర్శలు చేస్తున్నారో తెలియక పార్టీ క్యాడర్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఇప్పుడు ఒకే రోజు కేసీఆర్తో కవిత భేటీ కావడం, ఆ వెంటనే హరీష్ రావు భేటీ ప్రాధాన్యం సంతరించుకోవడంతో పాటు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతుంది. మరోవైపు ఇంకో ప్రచారం కూడా సాగుతోంది. కవిత ఫామ్ హౌస్కు చేరుకున్నప్పుడు కేసీఆర్ తన బెడ్రూమ్లో ఉన్నారని, కవిత మాత్రం బెడ్రూమ్ బయట నుంచే తన తండ్రికి నమస్కారం చేశారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కవిత బయట ఉండగా కేసీఆర్ సతీమణి శోభ మనవడిని బెడ్రూమ్లోకి తీసుకెళ్లినట్టుగా చెప్తున్నారు. ఈ సందర్భంగా మనవడు ఆర్యను ఆశీర్వదించి కేసీఆర్ అతనితో పలు విషయాలు మాట్లాడారని, మంచిగా చదువుకో, ఏ కోర్సులో చేరుతున్నావు, యూనివర్సిటీ పేరేంటి, అమెరికా ఎప్పుడు వెళ్తున్నావు అని కేసీఆర్ అడిగినట్లుగా ఇక కొన్ని వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద ఏది ఏమైతేనేమి కొన్ని రోజుల పాటు ఇటు తండ్రికి, అన్నకు, పార్టీకి దూరంగా ఉంటున్నటువంటి కల్వకుట్ల కవిత తాజాగా తన తండ్రి
ఫామ్ హౌస్కి వెళ్ళి తండ్రిని కలిసినటువంటి పరిస్థితి, కొడుక్కి ఆశీర్వాదం ఇప్పించి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. దీని మీద అనేకమైనటువంటి చర్చలు, ఇక ఊహాగానాలు, కథనాలు ప్రచురమవుతున్నాయి. కొంతమంది కేసీఆర్ అసలు కవితను దగ్గరగా తీసుకొని మాట్లాడలేదు, అసలు కేసీఆర్ కవిత మధ్య రాజకీయ అంశాలు ప్రస్తావనకే రాలేదు, కుటుంబ కలహాలు మరి ఆ అంశం ప్రస్తావనకే రాలేదు, కేవలం మనవడితో మాట్లాడి మనవడికి ఆశీర్వాదం ఇచ్చి పంపించాలని ఒక చర్చ జరుగుతుంది. మరికొంతమంది కవిత గతంలో లాగా ఏదైనా లేఖ రాసి మరి కేసీఆర్కి ఈసారి సీక్రెట్గా ఏమైనా ఇచ్చిందా అనే ఒక చర్చ జరుగుతుంది. మరికొంతమంది కవిత భేటీ అయిన వెంటనే హరీష్ రావు, వినోద్ కుమార్ భేటీ వెనక అసలు రహస్యం ఏంటి, వాళ్ళు కేవలం కాళేశ్వరం, ఇతర కమిషన్ల మీద, అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తు వ్యూహాల మీద కేసీఆర్తో భేటీ అయ్యారా, లేక కవిత భేటీని అనుసరించుకొని మరి హరీష్ రావు భేటీ ఏమైనా అయ్యారా అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. చూడాలి భవిష్యత్తు పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి అంశాలు భవిష్యత్తులో తెర మీదకి రాబోతున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది.